అందరికీ నమస్కారం అండి. చాలామంది అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. దీనికి కారణం నరదిష్టి. నరదిష్టి తగిలిన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దురదృష్టం కూడా వెంటాడుతూనే ఉంటుంది. నరదిష్టి తగలడం వల్ల అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడి పని చేసినా డబ్బు నిలవదు. ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు ఏం జరుగుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అలాగే ఎదురింటి వాళ్ళ దిష్టి మనకి తగలకుండా ఉండాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోలకి లైక్ చేయండి. ఎవరికైనా నరదిష్టి తగిలితే తరచూ తలనొప్పి రావడం, వికారంగా ఉండటం, వాంతులు అవ్వడం, ఒంట్లో నలతగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే. ఇంటికి సిరి సంపదలు కలగాలంటే, ఇంటికి ఉన్న నరదిష్టి పోవాలంటే, ఎప్పుడైతే ఇంటికి ఉన్న దరిద్రం పోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. ఇలా ఇంటి ముందు కుక్కలు ఏడవటాన్ని అపశకునంగా చెప్తారు. ఇది చెడుకు సంకేతము. ఇంటి బయట కుక్క గనుక ఏడుస్తూ ఉంటే ఇంట్లో ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కలు ఏడుపు డబ్బు నష్టాన్ని తెలియచేస్తుంది. అలాగే ఇంటి చుట్టుపక్కల ఏదో దుష్ట శక్తి తిరుగుతుందని అర్థం. కుక్కలు దాన్ని పసికట్టి ఏడుస్తుంది. ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ కుక్క ఏడుస్తూ ఉంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే రాబోయే రోజులు ఎలాంటి సమస్య రాదు. ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో గోమాత ఫోటో ఉన్నట్టయితే ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్టే. దేవతలు నివసించే చోట ఎలాంటి చెడు శక్తి ప్రవేశించదు. చాలామంది ఇళ్లలో ఎప్పుడూ బూజు కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో బూజు కనుక ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడైనా ఇంట్లో బూజు కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించండి. అలాగే పడుకునే ముందు ఇంట్లో ప్రతిరోజు 2 లవంగాలను కాల్చి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ సంపద పెరుగుతుంది, బాగా అభివృద్ధి జరుగుతుంది. దేవుడు దగ్గర పూజ చేసిన కుంకుమను మనం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకున్నట్టయితే ఎలాంటి నరదిష్టి కూడా మీ పైన పడదు. బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉన్న బకెట్ని బోర్లించి పెట్టాలి. బకెట్లు ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బులు కూడా ఖాళీ అవుతాయని చాలామంది చెబుతూ ఉంటారు. చాలామంది చిక్కు తీసుకున్నాక జుట్టుని ఇంట్లోనే వదిలేస్తారు. అలా చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో వేయకూడదు. అలా వేస్తే దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది. అలాగే ఇంట్లో చీపురు దక్షిణ దిక్కున పెట్టినట్టయితే లక్ష్మీదేవి వస్తుంది. వేరే దిక్కున పెట్టకూడదు. ప్రతిరోజు ఇంట్లో ఓం నమ శివాయ అని పఠించడం వలన శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ 5 అక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలో బాధపడుతున్నారా? అప్పుల బాధలో తొలగాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే శనివారం రోజు బెండకాయ, పచ్చిమిర్చి, మామిడికాయలు అలాంటివి తినకూడదు. శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శుక్రవారం సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఉప్పు పైన 2 లవంగాలను పెట్టి ఇంట్లో ఏదైనా మూలన పెట్టాలి. మరుసటి రోజు ఆ ఉప్పుని వేరే ఏదైనా ఎవరు తిరగని ప్రదేశంలో కానీ నీళ్ళల్లో కానీ వేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంట్లో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మంలో వినాయకుడిని కానీ హనుమంతుడి ఫోటో కానీ పెట్టుకుంటే చాలామందికి మంచి జరుగుతుంది. ఈ దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో ఉన్నట్టయితే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు తులసి మాత కొద్దిగా నీళ్లు పోసి మీ కోరికలు చెప్పుకోండి. ఇలా చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి. నరదృష్టి నుంచి బయటపడడానికి ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఏదైనా పాత వస్తువులు, విరిగిపోయిన వస్తువులు ఉంటే అవి బయట పడేయాలి. ఇంట్లో ఎప్పుడూ ఎక్కువగా ఆకుపచ్చ రంగు చెట్లను నాటాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంతమంది ఇంట్లో ఎప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు. అలా ఊపితే దరిద్రం. కాళ్ళు ఎప్పుడు ఊపకూడదు. సాయంత్రం పూట ఎప్పుడు తులసి మొక్కను తాకకూడదు. తులసి చెట్టును తాకితే లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. సాయంత్రం సమయంలో ఇల్లు ఎప్పుడు ఊడవకూడదు. ఇలా ఊడిస్తే ఇంట్లో ఐశ్వర్యం తరిగిపోతుంది. ప్రపంచంలో
దైవశక్తి ఉన్నట్టే దుష్టశక్తి ఉన్నట్టు కొంతమంది నమ్ముతారు. దుష్టశక్తులు రాకుండా ఉండాలని తాయెత్తులు, దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకుంటారు. ఇంట్లో కనుక దుష్టశక్తి ఉన్నట్టయితే మధ్యరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే ఇంట్లో చీటికి మాటకి గొడవలు అవుతూ ఉంటాయి. అసలు ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. అలాగే ఏ వస్తువు పట్టుకున్నా జారిపోయి కింద పడుతుంది. ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. అలాగే పర్సులో వేసిన డబ్బులు మాయమైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎరుపు రంగు పర్సు వాడితే ఖర్చులు తగ్గుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటి తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు ఉన్నట్టయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది. ఇంట్లో ఎప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నట్టయితే ఇంట్లో పేదరికం తరిగిపోతుంది. ఇంట్లో ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య దిశలో బరువులను ఉంచకూడదు. ఈశాన్య దిశలో బరువు ఉంటే అనేక కష్టాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో పని చేయని గడియారం ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులున్న నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోని లైక్ చేయండి.